హాయ్ ఫ్రెండ్స్, పర్సనల్ లోన్ రావాలి అంటే ఏం చేయాలి? ఎలిజిబిలిటీస్ ఏంటి? ఫస్ట్, పర్సనల్ లోన్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి. సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించిన బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీకు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి. ఉంటేనే వాళ్ళు పర్సనల్ లోన్ ఇస్తారు. నాకైతే ఎస్బీఐలో దాదాపు ఒక 10 years నుంచి అకౌంట్ ఉంది. పర్సనల్ లోన్ ప్రీ అప్రూవల్ లోన్ అనేది యోనో యాప్లో నాకు అప్రూవల్ అనేది వచ్చింది వితౌట్ ప్రూఫ్. ఎందుకంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి హెవీగా ఉన్నాయి కాబట్టి ప్రీ అప్రూవల్ లోన్ అనేది నాకు జస్ట్ ఒక ఓటీపీ ఎంటర్ చేశాను అంతే. కన్ఫర్మ్ చేసి ఓటీపీ ఎంటర్ చేశాను. నెక్స్ట్ సెకండ్ అకౌంట్లో పడ్డాయి. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలానే నేను మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు, ప్రైవేట్ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్. కానీ మీరు కూడా ఎప్పుడు కూడా మీ అకౌంట్స్ని మైనస్లో పెట్టుకోవద్దండి. మినిమం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండండి. ఇది మీ అకౌంట్ ఏదైనా కానీ మినిమం అకౌంట్ అంటే మినిమం ట్రాన్సాక్షన్స్ అంటే 5,000, కనీసం 5,000 లేదా 10,000 వేసి తీస్తూ ఉండండి ఎవ్రీ మంత్. బట్ కానీ నా ట్రాన్సాక్షన్స్ అయితే చాలా హెవీగా ఉంటాయి. అందుకే నాకు ప్రీ అప్రూవల్ లోన్ చాలా ఈజీగా వచ్చింది. ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇంకా ఈజీగా పర్సనల్ లోన్స్ అనేవి గవర్నమెంట్ సెక్టార్స్లో ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాయి. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి అని అడిగితే, ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా పర్సనల్ లోన్స్ అంత ఈజీగా రావు. ఫస్ట్ కన్జ్యూమర్ లోన్ తీసుకోవాలి. కన్జ్యూమర్ లోన్స్ అంటే బైక్ కావచ్చు, టీవీ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏవైనా కానీ వీటినన్నిటిని కూడా కన్జ్యూమర్ లోన్స్ అనే అంటాం. సో కన్జ్యూమర్ లోన్స్ తీసుకొని ప్రాపర్గా ఈఎంఐ పే చేసిన తర్వాత 6 months, 9 months, 12 months ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్ టైంలో పే చేయాలి. ఇన్ టైంలో పే చేస్తేనే మీకు కన్జ్యూమర్ లోన్ పర్ఫెక్ట్గా మీకు కన్జ్యూమర్ లోన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక కాల్ కానీ లేదా యాప్లో మీకు ఒక అప్డేట్ కానీ వస్తుంది. ఏది, ఫర్ ఎగ్జాంపుల్ కన్జ్యూమర్ లోన్ ఫైనాన్స్ చేసింది హెచ్డిఎఫ్సినో, ఐడిఎఫ్సినో లేకపోతే వేరే ఏవైనా కావచ్చు బ్యాంకులు మీకు ప్రొవైడ్ చేశాయి అనుకుందాం. ప్రొవైడ్ చేసిన వెంటనే మీకు యాప్ అనేది దానికి సంబంధించిన యాప్స్ ఉంటాయి. లోన్ యాప్స్ కానీ, ఇప్పుడు హెచ్డిఎఫ్సి లోన్ అసిస్ట్ కానీ లేదా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని చెప్పి ఒక యాప్ కానీ, వీటిలో మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోయి మీరు చూసుకున్నారంటే డైరెక్ట్గా మీరు అక్కడి నుంచే కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా థర్డ్ పార్టీ వాళ్ళు ఏజెంట్లు ఉంటారనమాట, పర్సనల్ లోన్స్ ఇప్పించే ఏజెంట్స్. సో వాళ్ళని అప్రోచ్ అయినా కానీ మీకు పర్సనల్ లోన్స్ అనేవి వస్తాయి. ఈ పర్సనల్ లోన్స్కి కన్జ్యూమర్ లోన్స్ రావాలి అంటే మీరు ఖచ్చితంగా అన్నిటికన్నా ముఖ్యం ఏంటి అంటే మీ సిబిల్ స్కోర్ చాలా చాలా బాగుండాలి. బాగున్నప్పుడు మాత్రమే మీకు ఈ పర్సనల్ లోన్స్ కావచ్చు, కన్జ్యూమర్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. లేదు ఇవేవి లేకుండా నాకు పర్సనల్ లోన్ కావాలి అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. లేదు ఇంకా నేను బిజినెస్ లోన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్లో మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. బట్ కానీ అది కూడా చాలా టైం టేకింగ్ అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఫస్ట్ అయితే కన్జ్యూమర్ లోన్ తీసుకోవాలి. కన్జ్యూమర్ లోన్ తర్వాత మీకు పర్సనల్ లోన్ చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోండి. క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటే అది కూడా ఇన్ టైంలో పే చేస్తూ ఉండండి. అంతేగాని ఎప్పుడు పడితే స్కిప్ చేయకండి. స్కిప్ చేసి సిబిల్ స్కిప్ అయ్యింది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు సిబిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అలానే వీటన్నిటికన్నా ముందు మీ పేరు మీద ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు, మీది అడ్రస్ ప్రూఫ్ మీద ఏదో ఒకటి ఉండాలి. లైక్ గ్యాస్ బిల్ కానీ లేదా ఓన్ హౌస్ కానీ, ఓన్ హౌస్కి సంబంధించిన కరెంటు బిల్లు కానీ, వీటిల్లో ఏదో ఒకటి మీ ఓన్ హౌస్ వీటిలో ఏదైనా సంబంధించిన ప్రూఫ్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఉంటేనే కన్జ్యూమర్ లోన్స్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఏవైనా కానీ వస్తాయి. మీ పేరు మీద ఏమీ లేవు అడ్రస్ ప్రూఫ్లు అంటే ఓన్ హౌస్ ఎక్కడో విలేజ్లో ఉంది, నేను ఇక్కడ సిటీలో ఉన్నాను, నాకు లోన్ కావాలి అంటే 90% రావు. కన్జ్యూమర్ లోన్స్ కూడా రావు. కాబట్టి మీరు తీసుకోవాల్సింది ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఇప్పుడు గ్యాస్ బిల్ తీసుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు గ్యాస్ ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి అంటే ఇంకో గ్యాస్ కనెక్షన్ మీ పేరు మీద తీసుకోండి. మీ ఆధార్ కార్డ్ పెట్టి మీ గ్యాస్ మీద తీసుకోండి. తీసుకున్న తర్వాత అప్పుడు మీ పేరు మీద ఉంటుంది. సో ఒకసారి ఇది బుక్ చేయండి, ఒకసారి అది బుక్ చేయండి. సో ఈజీనే కదా, చూడండి. సో ఈ టిప్ అయితే ఫాలో అయితే మీకు ఈజీగా లోన్స్ అనేవి, కన్జ్యూమర్ లోన్స్ అనేవి ఒక్కసారి మీకు కన్జ్యూమర్ లోన్స్లో కానీ ఫైనాన్స్ చేసిన కంపెనీస్లో మీకు ఉంది
అంటే మాత్రం ఎగ్జిస్ట్ అయ్యారు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మళ్ళీ అడ్రస్ ప్రూఫ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే చాలు. ట్రాక్ బాగుంటే పిలిచి మరీ లోన్ ఇస్తారు. అది కన్జ్యూమర్ లోన్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శాలరీ స్లిప్. ఎక్కడ వర్క్ చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన శాలరీ స్లిప్ అనేది కంపల్సరీ అడుగుతారు. సో శాలరీ స్లిప్ అనేది ఏ మంత్ ఆ మంత్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా స్టేట్మెంట్ ఉన్నా పర్వాలేదు మీ దగ్గర. ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎవ్రీ మంత్ మీకు ఒక బిల్ అనేది పడుతూ ఉంటుంది. సో ఆ బిల్ పడుతూ ఉన్నప్పుడు ఆ బిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే చాలు. నెక్స్ట్ మళ్ళీ మీరు ప్రోడక్ట్స్ ఏదైనా బై చేసేటప్పుడు ఖచ్చితంగా ఏటీఎం కార్డు తీసుకెళ్ళండి. ఏ బ్యాంకులో అయితే మీకు ఈఎంఐ కట్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ ఉండేది మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే ఈసీఎస్ కట్ అవ్వడానికి మీకు ₹1 వాళ్ళు కానీ లేదా మీరు కానీ సెండ్ చేయాల్సి వస్తుంది. సెండ్ చేసినప్పుడు అకౌంట్ ఇదే కన్ఫర్మేషన్ చేసుకోవడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇది లేకుండా మీరు సైన్ చేశారు అంటే చెక్ బౌన్స్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అది పర్సనల్ లోన్స్ అయినా కానీ బిజినెస్ లోన్స్ అయినా కానీ మీరు ఖచ్చితంగా ఇవనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసుకోండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.